ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. గతంలో నేను చెప్పాను, పుతోను అనే దెయ్యం గురించి ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు మిగతా వాక్యాన్ని మనం మరలా తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ యొక్క పౌలు గారికి శీలా గారికి ఎలాంటి వేదన వచ్చింది దెయ్యాన్ని విడుదల చేసిన తర్వాత అన్నదే మన వాక్యం యొక్క ధ్యానం. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలోంచి. అంటే వాక్యం అంతా చదవడానికి మనకి సమయం సరిపోదు కనుక రెండు మాటలు నేను చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు జనసమూహం వారి మీద దుమ్ముగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాలు బొండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములను ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరమీ ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలనుకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. ఇంకా చాలా వాక్యం ఉంది, అదంతా చదవడానికి మనకి సమయం సరిపడదు. ఇక్కడ దెయ్యము వారిలోకి దూరి వారిని కొట్టించేలాగా చేసింది. అయితే వారికి తెలుసు దైవ కార్యం ఏదో దాగి ఉంది, అందుకే దేవుడు మాకు దీనికి అనుమతించారు అని చెప్పి వారు మౌనంగా ఉన్నారు. జనమట దొమ్మిగా వచ్చి వారి మీద పడి వారి బట్టలు లాగి వారిని బెత్తంతో కొట్టి చెరసాలకు అప్పగించేసినప్పుడు చెరసాల నాయకుడుకి ఆజ్ఞ వచ్చింది, వీరిని భద్రంగా కాపాడు అని. హల్లెలూయా. అయితే అతడు కాళ్ళకు బొండా బిగించేశాడు. అంటే ఎక్కడికి వెళ్ళకుండా రెండు కాళ్ళకి కలిపి బొండా బిగించేశాడు. ఎప్పుడైతే బొండా బిగించేశాడో వాళ్ళు కదలలేరనమాట. కాళ్ళకి చేతులకి కలిపి దాన్ని బిగిస్తారు. వాళ్ళు కూర్చోలేరు, నిలబడలేరు, నడవలేరు, అలాగని నిద్రపోనలేరు, పడుకోనలేరు. అలా ఉంగిపోయి ఉండాలి అన్నమాట. కానీ వారు దాన్నే మహాభాగ్యంగా ఎన్నుకుని ఆ చెరసాలలో దేవునికి ప్రార్థన చేస్తూ ఆ సంఖ్యలతో ప్రభునామాన్ని స్తుతించారు. కీర్తనను పాటలు పాడుతూ ప్రభునామాన్ని స్తుతించినప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చిందట. హల్లెలూయా. ఎక్కడొచ్చిందండి భూకంపం? చెరసాలలో మాత్రమే వచ్చింది భూకంపం. అందరి బంధకాలు ఊడిపోయాయి. ఎవరి బంధకాలు కూడా బిగించిన ఆ బొండా ఏదైతే ఉందో కాళ్ళకి చేతులకి బిగించిన ఆ బంధకాలు ఊడిపోయాయి. ఇప్పుడు వీళ్ళకి పారిపోయే అవకాశం వచ్చింది. హల్లెలూయా. దేవుని ప్రజలకి ఏ విషయంలో అయినా దేవుడు నమ్మి ఒక పని అప్పగించినప్పుడు దాన్ని నమ్మకంగా చేయాలి. అవకాశం వచ్చింది కదా అని పారిపోలేదు వీళ్ళు. ఆ భూకంపానికి అంతా చీకటి కమ్మేసింది. మొత్తం ఖైదీలందరూ అక్కడే ఉన్నారు. అందరూ విని ఒక్క దేవుని ప్రజలు ఇద్దరు, అంటే పౌలు శీలలు అని అక్కడ వ్రాయబడింది, ఇద్దరిని బట్టి అందరి బంధకాలు ఊడిపోయాయి. హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటే వారిని బట్టి, వారు చేస్తున్న ప్రార్థన బట్టి ఎదుటి వారు ఏ బంధకాల్లో ఉన్నా వారి బంధకాలు, అంటే శ్రమలనే బంధకాలు, కష్టాలనే బంధకాలు, వ్యాధులనే బంధకాలు, మరి పోరాటాలనే బంధకాలు ఊడిపోతాయి.
అదేంటి దేవుని పిల్లలు ఆలయ బంధకాల్లో ఉన్నారు, వాళ్ళు మాకేం చేస్తారు అనుకుంటారు. ఇక్కడ పౌలు శీలలు కూడా అదే బంధకాల్లో ఉన్నారు. వీరిని బట్టి వీరికి ఆ బంధకాలు ఊడిపోయాయి. మిగతా ఉన్న ఖైదీలందరికీ కూడా బంధకాలు ఊడిపోయి ఆ చెరసాలన్నీ కూడా తెరవబడ్డాయి. వెంటనే చెరసాల నాయకుడికి మెలకు వచ్చింది, నిద్రపోతున్న వంటి వ్యక్తికి. వచ్చి చూస్తే ఆ యొక్క తలుపులన్నీ తెరిచి ఉండటం వలన చెరసాలన్నీ తెరిచున్నాయి. చీకటి ఎవరు కూడా కనిపించలేదు. అయితే అందరూ పారిపోయి ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం నన్ను ఎలాగా చంపేస్తుంది, నీకు అప్పగించిన పని నీ బాధ్యత నువ్వు ఎందుకు నమ్మకంగా చేయలేదని, వారిని ఎందుకు కాపాడలేదని చెప్పి ఆ జైలర్ అనుకుని వెంటనే ఏం చేశాడట, కత్తి దూసాడట తను పొడుచుకోవాలని. చీకట్లో ఉన్న పౌలు గారు ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. వెంటనే పారిపోయారు, లేరు, వీరి బంధకాలు ఊడిపోయి అనుకొని అతడు తాను పొడుచుకొని చావాలనుకున్న అతనికి ఒక స్వరం వినపడుతుంది, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరమే ఇక్కడే ఉన్నాం. హల్లెలూయా. దేవుని ప్రజలకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? పారిపోయే అవకాశం ఉన్న, పాపం దగ్గరికి వచ్చి ప్రేరేపించిన దేవుని బట్టి నిలబడి ఉండాలి. హల్లెలూయా. పాపంలోనికి వెళ్ళిపోకూడదు, అలాగే పారిపోయే అవకాశం వచ్చినప్పుడు పారిపోకూడదు. మన దేవుడు సత్యవంతుడు. ఆ సత్యవంతుడిని నువ్వు ఎలా ప్రకటిస్తావు? మన క్రియల ద్వారానే సత్యవంతుడిని ప్రకటించగలము. ఇప్పుడు పౌలు గారు, శీలా గారు ఖైదీలు పారిపోయారనుకోండి, వాళ్ళ దేవుడు ఏదో వాళ్ళకి ఒక మాయాన్ని మంత్రాన్ని చేసాడు, ఆ మాయంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అని అంటారు. కానీ దేవుని అద్భుత కార్యం జరిగించినప్పటికీ కూడా అక్కడే ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని వెలుపలికి తీసుకొచ్చి దీపం తెమ్మని అందరినీ చూసి వెలుగులో, అప్పటి వరకు అతడు చీకట్లో ఉన్నాడు, అతడి మనోనేత్రం మూయబడి ఉంది. ఎప్పుడైతే దీపం తెచ్చి ఆ వెలుగు చూసిన తర్వాత పౌలు గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుకోవాలంటే నేనేం చెయ్యాలి అని. హల్లెలూయా. ఏ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడని దెయ్యం చెప్పిందో, ఆ రక్షణ సువార్తను ప్రకటించకుండా వారిని జైల్లో పెట్టించిందో, ఇప్పుడు ఆ రక్షణ జైల్లోనికి వెళ్ళింది, చెరసాలలోనికి వెళ్ళింది. చెరసాల నాయకుడే రక్షణ పొందుకున్నాడు, అతని ఇంటివారు. దేవుని ప్రజలకి, దేవ బిడ్డలకి ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ వెనకాతల దేవుని ఉద్దేశం బలమైనది ఉన్నదని అర్థం. ఒక అమ్మాయిని పట్టి పీడిస్తున్న దురాత్మను విడుదల చేసినందుకు వాళ్ళకి వచ్చిన ఘనత ఏంటి అంటే దెబ్బలు, బెత్తంతో కొట్టడం, బట్టలు చింపేయటం, ఈడ్చికి పోవటం. ఎంత శ్రమ అండి! మనమైతే భరించగలమా? నేను ఒక అమ్మాయికి అలా చేస్తే నేనే విడుదల చేశానంటారు చాలామంది. నేను దెయ్యానికి ఆజ్ఞాపించేది దెయ్యం వెళ్ళిపోయింది అంటారు. మనం ఎవరమండి ఆజ్ఞాపించడానికి? మన మాటతో దెయ్యం వెళ్ళిపోద్దా? వచ్చాను వాళ్ళగా నువ్వు మనిషివే అంటది, నీవేంటో నాకు తెలుసు అంటది. నీవు ఆజ్ఞాపించినప్పుడు నిన్ను మరుగు చేసి నీ ప్రభు, మన ప్రభు మనలో ఉండి దెయ్యాన్ని విడుదల చేస్తారు. అప్పుడు అది వెళ్తుంది. నేను చెప్పాను కదండి, కల్లో అది నన్ను చూసే పారిపోతుంది అనుకుని దాన్ని పరిగెట్టిస్తూ ఉన్నాను నేను. ప్రభు వారు ఎంత నవ్వుకున్నారో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా, నీ శక్తి కాదు అది, నీ బలము కాదు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఎవరున్నారు నీ వెనకతల. వెనక్కి తిరిగి చూస్తే ప్రభువారు, నేను అనుకుంటున్నాను ప్రభువారని. ఒక యవ్వనస్తుడు భవిష్యత్తుని బాగైనందుకు ఆయన ఒక యవ్వన బిడ్డగా ఆయన దర్శనం ఇచ్చారని నేను అంటాను. నా జీవితంలో నేను ఎప్పుడూ యేసుక్రీస్తు వారిని ఆ వయసులో నేను చూడలేదు. అంటే ఒక 25 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిగా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేదు. కానీ మొట్టమొదటిసారిగా చూశాను ఆ వయసులో. అంటే ఆయన అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఆయన అందరినీ రక్షించాలి, ఆయనకి వయసుతో సంబంధం లేదు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, వీరికి ఇంత శ్రమను వీరు అనుభవించినప్పుడు వీరి దగ్గరికి రక్షణ మార్గం వీరితో ఉంది. ఆ నశించిపోతున్న ఒక జైలర్ రక్షింపబడ్డాడంటే ఖైదీలందరూ కూడా రక్షింపబడినట్టే కదా. ఖైదీలందరూ బంధకాలు ఊడాయంటే అయ్యో ఈ దేవుడు ఎంత గొప్పవాడు, వీరు ప్రకటించిన దేవుడు అని చెప్పి ఖైదీలందరూ మారు మనసు పొందినట్టే కదా.
అంత మహాఘనమైన కార్యము, దేవుని సంతోషించే కార్యాన్ని పౌలు శీలల దగ్గర దేవుడు ఉద్దేశించాడు కనుకనే చెరసాలలోనికి వెళ్ళారు. మనమైతే ప్రభువా అలాగైపోవాలి, వీళ్ళలాగైపోవాలని ప్రార్థిస్తాం. ఇప్పుడు అంత జైలర్ వచ్చి ఏ దీనితో వాళ్ళట లోపలికి తోసి బోండాలు వేసాడట, కాలికి బోండా వేయించాడట. వెళ్ళా అని ఎంత పొగరతో వాళ్ళని లోపలికి తోసాడో అంత విధేయతతో, అయ్యలారా రక్షణ పొందుకోవాలంటే నేనేం చెయ్యాలి అంటే ఎంత కటువ మనసుని, ఎంత తగ్గింపులోనికి దేవుడు తీసుకొచ్చాడు. పౌలు గారు ఏమైనా చేశారా? అక్కడ ఏదో మంత్రం వేశారా, మాయ చేశారా? ఏమీ లేదు. వారు దేవునికి పాటలు పాడి ప్రభువుని స్తుతించారు, ప్రార్థించారు. ఏమైనా దేవుని ప్రజలారా, ఒక దెయ్యం వదిలింది అంటే ఎంతో శ్రమ వస్తుంది. ఒక వ్యక్తి బాగుపడ్డాడంటే ఎంతో కష్టం వస్తుంది, సుఖభోగం రాదు. ఆ వ్యక్తి బాగుపడ్డాడు, నా వల్లే నా వల్లే నా వల్లే అని చెప్పి నీవెవరు? నిన్నొక పాత్రగా వాడుకున్నాడు. నేనెవరిని? నన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. మహిమ దేవునికి వెళ్ళినప్పుడు ఇంకా అనేకమైన వాటి మీద దేవుడు బలంగా నిలబెట్టి వాటన్నిటి మీద ఆధిపత్యాన్ని ఇస్తారు. హల్లెలూయా. కనుక ప్రభునందు మనం విశ్వాసం ఉంచాలి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు. ఆ శ్రమ ప్రభు చిత్తం లేనిదే నీ దగ్గరికి రాదు, అది దేవుడు అనుమతించడు. ఎంతవరకు దెయ్యాన్ని ఆజ్ఞాపించడం గొప్ప విషయమే. వెనకాతలు ఇంత శ్రమ ఉంది, ఆ శ్రమలో వాళ్ళు నిలబడతారా, వెళ్ళిపోతారా? ప్రభు చూస్తున్నాడు. అందరూ ఆయన దృష్టికి సరిసమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ దేవుని దృష్టికి సరిసమానం. ఒక మాట మనం ధ్యానిద్దాం. దావీదు అంటే దేవునికి ఎంతో ఇష్టం, నా హృదయానుసారి. దావీదు పాపం చేసినప్పుడు పాపాన్ని ప్రోత్సహించారా దేవుడు? పాపాన్ని ఖండించారు. పాపంలో అతనికి రావాల్సిన శిక్ష అతనికి ఇచ్చారు. అతడు మరలా తన అతిక్రమాన్ని విడిచిపెట్టి మరలా దేవుని వైపు తిరిగాడు కనుకనే మరలా దేవుడు అతన్ని ముందుకు నడిపించారు. దేవుని దృష్టిలో అందరూ సరిసమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. కనుక ప్రభునందు మన విశ్వాసం ఉంచుదాం. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు జారిపోకుండా, పడిపోకుండా, పారిపోకుండా, ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు, దీని ద్వారా నాకేం నేర్పిస్తున్నాడు, దీని ద్వారా నేను ప్రజలకు ఏం చేయాలి, ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచని మనం దేవుని కొరకు నిలబడినప్పుడు అనేక ఆత్మల రక్షణ, భూమి మీద ఎంత ధనము, వజ్రాలు, వైడ్యూర్యాలు వేసి కొలిచినా తోగని ఆత్మల రక్షణ సంపాదన దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. వారన్ని దెబ్బలు తిన్నారు కనుక ఈ జైలు అధికారి, చెరసాల నాయకుడు, వారి కుటుంబం రక్షింపబడేది. వారి గురించే బైబిల్లో రాయబడి మనం కడుగు వెనక్కి ముందుకు వేసి ఆలోచిస్తే అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా రక్షింపబడ్డారు. ఆ ఆత్మల రక్షణ అది ఎంత కష్టతరమైన విషయం. అందుకే కదా దేవుడు సృష్టికర్త ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చారు. అది అంత విలువైనది కాబట్టి కదా ఇన్ని వజ్ర వైడూర్యాలు వేసి కొలిచిన దానికి సరిపోవు. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. ఆ ఆశీర్వాదం నీకు ఇస్తాడు దేవుడు. నీ కొరకు దాన్ని దాచించాడు. అందుకే నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి. దేవుడు ఆ శ్రమకు అనుమతిస్తూ ఉన్నాడు. ఆ శ్రమలో నువ్వు జారిపోయి, పడిపోయి, పరిగెత్తి, వదిలిపెట్టి పారిపోతే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కనుక ప్రభు వైపు చూడు, దేవుడిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. నా శక్తి, మన భక్తి, మన బలం సరిపోదు. దేవుని శక్తి నీ మీదకి వస్తుంది, దేవుని బలం నీ మీదకి దిగి వస్తుంది, నిన్ను నిలబెడుతుంది, ముందుకి నడిపిస్తుంది. నువ్వు చూడవలసిందల్లా ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేయడమే. కనుక అలాగా దేవుని వైపు చూస్తూ దైవ చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళదాం. అనేక ఆత్మలను రక్షిద్దాం. ప్రభు మార్గాన్ని, సన్మార్గాన్ని, సత్య మార్గాన్ని అనేకులకు ప్రకటిద్దాం. దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి ప్రభా. నిజమే తండ్రి నాయన, ఒక శ్రమ మానవునికి వచ్చిందంటే ప్రభా దాని ఆశీర్వాదం ఎంతో గొప్పది ప్రభా. పౌలు శీలను ఈడ్చి కొట్టి నాయన చెరసాల్లో వేసినప్పుడు ప్రభా
అయా తండ్రి నాయన చెరసాల నాయకుడు తన కుటుంబం రక్షణార్థమై ఆ శ్రమను వారికి మీరు అనుమతించారు తండ్రి. అంతేకాకుండా అక్కడున్న కరుడు కట్టిన తీవ్రవాదులు ఖైదీలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరి హృదయాన్ని మార్చడానికే నీ యొక్క సేవకులను అక్కడికి నడిపించావు నాయన. చీకటిలో ఉన్న వారందరి మీదకి నీ వెలుగును మరొకసారి నాయన అట్టి రీతిగా మీరు నాయన వారి మీద ప్రకాశింపచేశారు తండ్రి. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాలన్నీ యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికే ఈ వాక్యాలన్నీ మీరు రాయించారు ప్రభా. ఎంతవరకు మేము ఎలా జీవించామో తండ్రి మాకు తెలియదు ప్రభా. ఇక మీదటి నుంచి తండ్రి నాయన నీ వాక్యం పట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తూ విశ్వాసంతో ముందుకు నడుచుకొని క్రీస్తు వైపు చూస్తూ మేము వెళ్ళేలాగా మాకు మీ కృప సహాయం దయచేసి వెత్తబడిన వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్